ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్న కొత్త బడ్జెట్లో కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కేవలం పథకాలకే పరిమితమైన క్రీడారంగం ఇకపై భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే ఇంజన్లుగా మారబోతుంది. క్రీడలు ఇక కేవలం ఆట కాదు, ఒక గ్లోబల్ మార్కెట్, యువత భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ఉపాధి క్షేత్రం. కేవలం పోటీలు, స్టేడియంలే కాదు, రాబోయే 10 ఏళ్లలో లక్షలాది ఉద్యోగాలు, వందలాది పరిశ్రమలు, వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఖేలో ఇండియా మిషన్ సరికొత్త అవతారం ఎత్తింది. క్రీడలంటే ఇప్పటి వరకు మనకి కనిపించేది ఒక మైదానం, ఒక ఆటగాడు, ఒక పథకం. కానీ ఖేలో ఇండియా మిషన్ వెర్షన్ 2.0 దృష్టి మాత్రం క్రీడా వ్యవస్థను మూలాల నుంచి మార్చేయడంపై పడింది. దేశవ్యాప్తంగా కోచ్లకు పెరుగుతున్న డిమాండ్, స్పోర్ట్స్ సైన్స్ నిపుణులకు దక్కుతున్న ప్రాధాన్యత, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కొత్త కెరీర్ మార్గాలు, ఇలా ఒక రంగం ఒక భారీ పరిశ్రమగా రూపాంతరం చెందుతోంది. ఫిజియోథెరపీ నుంచి న్యూట్రిషన్ వరకు, తయారీ రంగంలో మేక్ ఇన్ ఇండియా క్రీడా పరికరాల ఉత్పత్తి వరకు అడుగడుగున యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ భారీ మార్పుకు కేంద్రం కేటాయించిన నిధులే నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనంగా 2,800 కోట్ల నిధులు క్రీడారంగం ఖాతాలో చేరాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి మొత్తం కేటాయింపులు అక్షరాల 45,482 కోట్లు. ఇది కేవలం మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాదు, భారత్ను ప్రపంచ ఒలింపిక్ శక్తిగా మార్చే రోడ్ మ్యాప్. స్పోర్ట్స్ అకాడమీ ఆధునీకరణ, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ క్యాంపులు, 2030 అహ్మదాబాద్ కామన్వెల్త్ గేమ్స్ సన్నాహాలు, వీటన్నిటికీ మించి 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇది కేవలం క్రీడా ప్రముఖుల కోసం తీసుకున్న నిర్ణయం కాదు, ఇదొక వ్యూహాత్మక భౌగోళిక ఎత్తుగడ. ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇవ్వడం అనేది గౌరవప్రదమైన అంశమే కాదు, వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను, పర్యాటకాన్ని, పట్టణాభివృద్ధిని ఒడిసిపట్టే ఒక ఆర్థిక ఏకోసిస్టమ్. భారత్ను గ్లోబల్ స్పోర్ట్స్ పవర్గా నిలబెట్టడం ద్వారా ప్రపంచ దృష్టిని దేశం వైపు తిప్పుకోవడమే ఈ ఖేలో ఇండియా మిషన్ అంతరార్థం. ఈ బడ్జెట్ యువత కెరీర్ మార్గాల్లో ఒక విప్లవాన్ని తీసుకురాబోతోంది. కేవలం ఆటగాళ్లుగానే కాకుండా హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్లు, స్పోర్ట్స్ సైంటిస్టులు, ఫిట్నెస్ ట్రైనర్లు, ఈవెంట్ మేనేజర్లు, స్పోర్ట్స్ అనలిస్టులు, బ్రాడ్కాస్టింగ్ నిపుణులుగా స్థిరపడడానికి అద్భుతమైన వేదిక దొరికింది. రాబోయే దశాబ్ద కాలంలో క్రీడారంగం కోట్లాది మందికి జీవనోపాధినిచ్చే ప్రధాన వనరుగా మారబోతోంది. ఇది కేవలం మైదానంలో గెలుపు కథ కాదు, మారుతున్న భారత్ ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. పథకాల కోసం ఆరాటపడే స్థాయి నుంచి క్రీడలనే ఆర్థిక శక్తిగా మార్చుకునే స్థాయికి భారత్ ఎదుగుతోంది. ఖేలో ఇండియా మిషన్ లక్ష్యం నెరవేరితే 2036 ఒలింపిక్స్ లో పాల్గొనే దేశంగానే కాదు, ప్రపంచానికి ఆతిథ్యమిచ్చే అగ్రగామి దేశంగా భారత్ గర్వంగా నిలుస్తోంది.